రైట్ కొంచెం వెడల్పు సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే అహ్మద్ గారు మాజీ డిప్యూటీ చిన్నమ్మ గారు వారు కూడా భద్రాల కౌన్సిలర్ అంజనేయులు గారు భద్రయ్య గారిని అందరూ కూడా వారి యొక్క మిత్ర బృందాన్ని మా యొక్క టోర్నమెంట్ ఇచ్చేటువంటి దేవస్థాన కమిటీ వారిని వారికి కూడా వేడుకలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాంద్రరావు గారిని వేడుకలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మాజీ ఒక బిజినెస్ స్టార్ట్ అవుతా బిజినెస్ అన్నప్పుడు అందరూ కలుగుకోవాలి. సన్మానం జరుగుతూ ఉన్నది. సన్మానకు ఒక 4 రోజుల క్రితము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నడుస్తుంది. ఈ సంవత్సరం వాయిదా పడుతుందని చెప్పి మన మల్లికార్జున గారు మరియు మన నవదీప్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎట్లయినా వాయిదా పడకుండా జరిపించాలి. స్వామి ఆశీస్సు ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఈ కార్యక్రమం ఆగదు, మీరు ఒకరు సహకరించండి అని అంటే నేను ఒకటే చెప్పిన, నేను మా మిత్రుడు సీఎం సురేష్ ఒకవేళ ఆయన ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళీ తిరిగి సీఎం సురేష్ దగ్గర పోవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ కార్యక్రమాన్ని దేవుడు పిట్టవీరేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం గతంలో ఏ విధంగా అయితే పూర్తి చేశారో అదే విధంగా కూడా ఈ సంవత్సరం పూర్తి చేయాలని కూడా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న మన సంఘ ప్రధానికి మరి దేశమైన స్టూడెంట్స్కి టీమ్స్కి క్లబ్కి రూపాయలు ధన్యవాదాలు. ఈ సహకారము ఈ క్రీడ ప్రవేశము శ్రీనివాస్ గారికి రామన్న గారికి ఎప్పటికీ ఇదే విధంగా ప్రోత్సహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్రీడాకారులతో పాటు మీ స్టూడెంట్ కూడా ఈ క్రీడతో పాటు అది కూడా మంచి చదువుకొని అనుకున్న లక్ష్యాన్ని సేవించాలని కోరుతున్నాను. అన్నది ఆల్రెడీ వస్తున్నాం. ఈ అవకాశం కోరుతున్న పెద్దలకి ఇంకా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. సాంస్కృతిక